ఉమ్. మాది కాశీపాడు గ్రామం అండి, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా. నా పేరు మల్లెల రవి. మేము ఉత్తర విత్తనం తీసుకొచ్చేసాం, కార్తికేయ సీడ్స్ వాడిది. చాలా బాగుందండి. ఇది మొదటి కోత ఎకరానికి 12 క్వింటాల కాడికి కోసాము. మళ్ళీ రెండో కోత కూడా 7-8 క్వింటాలు అయినా 20 క్వింటాలు అవుతుంది. తర్వాత ఈ పచ్చికాయ చెట్టు నిండా కాపు బాగుంది. ఎలాంటి వైరస్ కానీ నల్లి కానీ తొందరగా అటాక్ కాదు. తోట విత్తనం వేసుకోదగ్గ విత్తనం అండి. మా ఊళ్ళో రైతులందరూ వచ్చి చేను చూస్తున్నారు. చేను మొత్తం బాగా నల్లగా ఉంది, ఏం విత్తనం, ఏం కంపెనీ వాడదని అడుగుతున్నారు. ఇటువంటి ఈ విత్తనం మళ్ళీ మళ్ళీ వేసుకోవాలని ప్రతి రైతు చూసిన వాళ్ళందరూ కూడా బాగుందని చేనుకాడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు చూసి వెళ్తున్నారు. ఈ విత్తనం వేసుకోదగిన విత్తనం అండి. నాకు నమ్మకం ఏంటంటే ఇప్పటికి 20 క్వింటాలు 12 క్వింటాలు కోసాను. మళ్ళీ ఇప్పుడు రేపు కోస్తే ఒక 8 క్వింటాలు అయితే 20 క్వింటాలు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో చివరికల్లా ఇంకొక 20 క్వింటాలు అయితే ఎక్కడైనా 40 క్వింటాల కాడికి దిగుబడి వస్తుందనే నమ్మకం మాకు ఉంది. తోట బాగుందండి, అందరూ వచ్చి చూసిపోతున్నారు. ఎంత బాగా వచ్చిందో కాపు, పచ్చికాయ, చెట్టు నిండా కాయ, నల్లి కానీ వైరస్ కానీ ఏం లేదు. చేను బాగుంది, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. చూడండి అసలు ఎంత కాయ ఉందో చూడండి ఒకసారి. రెండో స్టెప్పు ఇది బాగుంది సార్, మాకు అంతా సాటిస్ఫైగా ఉంది విత్తనం వేసుకున్నందువల్ల. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఎక్కడ తెచ్చారు, ఏంది, ఏం విత్తనం ఏంది అని అడుగుతున్నారు.